Hi everyone, very good evening. Welcome back to the session. So on Thursday, sorry, on Wednesday we have gone through some of the understandings, right? So what was those? Can anyone tell? ఏమేమి నేర్చుకున్నాం మనం ఇప్పటివరకు? వాట్ ఈజ్ మీన్ బై రిమోట్ డెస్క్టాప్? ట్రై చేశారా రిమోట్ డెస్క్టాప్ తీసుకోవడానికి? సాహితి, హ్యావ్ యూ గాట్ ద ఆపర్చునిటీ టు టేక్ రిమోట్? Actually, I didn't install Red Hat, so I got port 22 error the same. Yeah, I got it. I I got it. will install that. Okay, don't worry. That's not a big deal at all. Okay, when you got a time, try Port to to install with that uh, particular OS. Then try to check a remote of that SSH. Okay. port 22 error resolve చేయలేమంటారు. చేయొచ్చు చేయలేము అని కాదు. ఈరోజు అది చూద్దామంటే చూద్దాం, అదే చూద్దాం. ఓకే, ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్, మనకు ఖచ్చితంగా అవసరము. సో ఇన్ అ రియల్ టైమ్ సినారియో we used to find that error. So how can we resolve the port 22 error in our uh, Ubuntu based machines? Let's say మనకు Ubuntu ఇన్స్టాల్ చేసాము, మనకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అంత బాగా నడుస్తుంది. కానీ మన ప్రాబ్లం ఏమొచ్చిందంటే, లెట్స్ సే ఒక్క నిమిషం. రైట్, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, నేను నా మిషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, వేర్ ఇస్ మై Ubuntu machine? Ubuntu is there. It's not exactly Ubuntu, it's Ubuntu. I'll take this. Okay, don't worry, let me check. F drive. Where is F drive? F drive is not there. 1 minute. One TB. 1 TB is there. 300 GB is there. 1 minute. There's a small confusion in my machine. Where is F drive? 447 GB is missing in my machine. Yeah, okay, got it. 445 GB, across me. Got it. Choose. Okay, we'll go towards one Ubuntu. No Ubuntu. 1 minute. I have another Ubuntu here. Mm, Okay, I'll take another very good example. I have a machine. 131.
ఓకే. రైట్. ఈరోజు మనం ఏం చేద్దామంటే మనకి ఉబంటు మిషన్ అనేది రిమోట్లోకి రావట్లేదు. దట్ వాజ్ అవర్ ప్రైమ్ కన్సర్న్. ఓకే. సో మనకి ఏంటంటే నాకు ఒకటి రిమోట్లో నేను మీకు ఒకటి చూపిస్తాను. https 192.168.1.8. సో నా దగ్గర ఏంటంటే మనం ఇప్పటివరకు VMware ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఇన్స్టాల్ చేసి దాంట్లో ఇన్స్టాల్ చేసి, కానీ ఇది ఏంటంటే ఇది సర్వర్ అంటమాట, VMware యొక్క సర్వర్ వర్షన్. దీంట్లో నేను ఒక లెట్స్ సే నేను ఒక ఉబంటు ఇన్స్టాల్ చేశాను. ఓకే, చూడండి, VMUB2 అని ఉంటుంది. ఓకే, రైట్. సో కన్సోల్ న్యూటన్, ఇప్పుడు నాకు ఇది వచ్చింది, ఉబంటు మిషన్ వచ్చింది నాకు. నేను దీన్ని లాగిన్ చేసిన. ఓకే, @net master UB2. ఓకే, wait a minute. స్లోగా ఉంది. We'll do one thing. We'll restart the mission. Okay, right. సో ఈ ఉబంటు యొక్క మిషన్ యొక్క IP వచ్చేసి నాకు తెలుసు, సో నేను అది చూపిస్తున్నాను. దాని IP వచ్చేసి 192.168.1.32 అనమాట. సో నేను ఇక్కడ నుంచి లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. దాని యూజర్ నేమ్ వచ్చేసి finman@192.168.1.132. సో నేను లాగిన్ చేయడానికి ట్రై చేస్తే రిఫ్యూజ్డ్ అని వస్తుంది. చూడండి, ఇదే మనకు ఎవరికి సాహితీకి వచ్చే ఎర్రరు. అండ్ జనరల్గా ఇది రావద్దు. దానికి ఎందుకు కండిషన్ ఏంటంటే, ఫస్ట్ ఇది ఇలా వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మన మెషిన్లో ఏదో ఎర్రర్ ఉంటుంది, అయితేనే ఆ కండిషన్ వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ రిమోట్ డెస్క్టాప్ లో ఫైర్ వాల్ ని మనము ఎనేబుల్ చేయాలి. ఓకే, ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దానికోసం ఏం చేస్తామంటే సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ లో ఫస్ట్ అయితే మనము రిమోట్ ఎనేబుల్ చేస్తాము. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సెర్చ్ లో రిమోట్ అని క్లిక్ చేస్తాను. రిమోట్ అని టైప్ చేస్తే నాకు షేరింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు షేరింగ్ అనేది అంటే నాకు రిమోట్ డెస్క్టాప్ ఆఫ్ ఉంది. నేను ఆన్ చేస్తున్నాను. ఓకే, సో రిమోట్ డెస్క్టాప్ ఆన్ చేయగానే
ఇక్కడ నాకు ఆప్షన్ వస్తుంది చూడండి, రిమోట్ డెస్క్టాప్. ఓకే, ఎనేబుల్ అని చేస్తున్నాను. ఓకే, ఇది ఎనేబుల్ అయింది, రిమోట్ అనేది ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ వరకు ఓకే, క్లోజ్. నాకు రిమోట్ అనేది ఎనేబుల్ అయిపోయింది. కానీ నాకు SSH ట్రై చేద్దాం, వస్తుందా లేదా అనేది చూద్దాం. ఓకే, అయినా కానీ నాకు రిఫ్యూజ్ వస్తుంది, ఎందుకంటే సేమ్ ఇష్యూ సాహితికి వచ్చింది. సో దీనికి ఏంటంటే ఉబంటులో ఒక ఫైర్ వాల్ ఉంటుంది అనమాట. అంటే ప్రతి దాంట్లో ఫైర్ వాల్ ఉంటుంది. నేను ఫైర్ వాల్ గురించి ఇప్పుడు కొంచెం బేసిక్ ఐడియా చెప్తాను. MS పెయింట్. ఫైర్ వాల్ అంటే ఏంటి? ఫైర్ వాల్ ఏంటంటే మనకి ఇంటికి ఒక గ్రిల్ ఉంటుంది, ఐడియా ఉందా? మనం ఈ మధ్యలో అందరు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క గేట్కి ఒక మెష్ గ్రిల్ అనేది ఒకటి పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ఇలా ఉంటుంది. ఎవరైనా వచ్చిండ్రు అనుకోండి, మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ చెక్ చేస్తాం ఎవరు వచ్చిండ్రు అని. మనకు అవసరం వచ్చిన వాళ్ళు వస్తేనే మనం డోర్ ఓపెన్ చేస్తాం, లేదంటే బయట నుంచి బయటకు పంపించేస్తాం. అవునా కదా? సిమిలర్లీ ఒక నెట్వర్క్ కానీ ఒక కంప్యూటర్కి కానీ బయట నుంచి ఏదైనా రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, అంటే కమ్యూనికేషన్ మాట్లాడడానికి వస్తుంది అనుకోండి, అది మనం పర్మిట్ చేస్తేనే, దీన్ని ఏమంటాం మనం? ఇన్కమింగ్ ట్రాఫిక్ అంటాం. అంటే బయట నుంచి సపోజ్ ఇక్కడ ఇంకో కంప్యూటర్ ఉంది, ఇక్కడ నుంచి నేను ఈ కంప్యూటర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, దాన్నే మనం ఏమంటాం అంటే ఇన్కమింగ్ వస్తుంది, ఇక్కడికి ఇన్కమింగ్ వస్తుంది, దాన్నే ఇన్కమింగ్ ట్రాఫిక్ అంటాం. మనం ఏమంటాం? ఇన్కమింగ్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం చెప్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం DND ఆన్ చేస్తాం. తెలుసా? మనకు ఐడియా ఉందా మీకు? మొబైల్లో DND, డు నాట్ డిస్టర్బ్. ఇది ఆన్ చేయగానే, లేదంటే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయగానే ఏమవుతుంది? మనకు కాల్స్ రావడం బంద్ అయిపోతాయి. లేదు అంటే మనం బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటాం. అవునా కదా? బ్లాక్ లిస్ట్. ఆ బ్లాక్ లిస్ట్ అంటేనే మనము అది ఫైర్ వాల్ అనమాట. అంటే మనం మొబైల్లో బ్లాక్ లిస్ట్లో పెడతాము, లేదంటే ఏం చేస్తాము, దాన్ని బ్లాక్ చేస్తాం. జనరల్లీ వాట్సాప్లో అయితే బ్లాక్ అనే ఆప్షన్ వస్తుంది, రైట్? రిపోర్ట్ చేస్తాము. దాని మనకి ఏంటంటే బ్లాక్ లిస్ట్. దీన్ని ఏమంటాం అంటే మనం యాక్సెస్ కంట్రోలింగ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? యాక్చువల్లీ యాక్సెస్ కంట్రోలింగ్ అంటాం. సో 2 టైప్ ఆఫ్ యాక్సెస్ కంట్రోలింగ్ ఉంటుంది. వన్ ఈస్ కాల్డ్ ఇన్కమింగ్ ట్రాఫిక్, ఇన్కమింగ్ కంట్రోల్. ఇంకొకటి అవుట్ గోయింగ్ కంట్రోల్. ఇన్కమింగ్ కంట్రోల్ అంటే వేరే వాళ్ళు మీ దగ్గరకు వస్తే దానికి పెట్టే రూల్స్ ని ఇన్కమింగ్ అంటాం. అవుట్ గోయింగ్ అంటే లెట్సే మీ ఇంట్లో నుంచి, లెట్సే మీ పిల్లలు పెద్దవాళ్ళు సంథింగ్ ఇంట్లో బయటకు వెళ్ళడానికి నైట్ 10 o'clock వెళ్ళమంటే వెళ్ళనివారు కదా? సేమ్ అనమాట. అవుట్ గోయింగ్ ఏంటంటే మనం రూల్స్ పెడతామంట. మీరు ఏం చూడాలి, ఏం చేయాలి, ఏం కండిషన్స్ అనేది మీరు రూల్స్ పెడతారు. సో మీరు ఇదే తినాలి, అది చేయాలి, ఇది చేయాలని ఇంట్లో ఏదో కండిషన్స్, సేమ్ అవుట్ గోయింగ్ రూల్స్ కూడా అట్లానే ఉంటాయి. మీరు ఓన్లీ 443 వెబ్సైట్ అంటే HTTPS యాక్టివిటీ మటుకే చేయగలరు, ఇంకేం చేయలేరు. అంటే మీరు ఇది ఒకటే చేయగలుగుతారు. అది కాకుండా మీరు ఏ ట్రాఫిక్ బయటకు పంపించలేరు అనమాట. సో ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇన్కమింగ్ కూడా ఏంటంటే మీరు బయట నుంచి ఏదైనా ట్రాఫిక్ వస్తుంది, లెట్స్ నేను రిమోట్ తీసుకోవాలనుకుంటున్నా కదా, ఇది నాకు రిఫ్యూజ్ అవుతా ఉంది అప్పటి నుంచి. ఎందుకు అవుతుంది అంటే మనకు ఫైర్ వాల్ అనేది ఇక్కడ రిఫ్యూజ్ అవుతా ఉంది చూడు, కనెక్షన్ రిఫ్యూజ్ అని. సో దీంట్లో ఏంటంటే మనకి ఒక ఫైర్ వాల్ అనే ఉంటుంది. అంటే మనకు విండోస్లో ఏమని ఉంటుంది అంటే, ఇది విండోస్లో ఏమని ఉంటుంది? విండోస్ ఫైర్ వాల్ అంటాం సింపుల్గా, విండోస్ ఫైర్ వాల్. అదే లైనెక్స్లో అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. కానీ జనరల్గా ఏంటంటే మేజర్గా 3 టైప్స్ ఉన్నాయి అనమాట. ఉబంటు వచ్చేసి UFW అంటాం, అంటే ఉబంటు ఫైర్ వాల్. షార్ట్కట్ ఏంటి? UFW. దీన్ని ఏమంటాం మనం? దీన్ని సర్వీస్ అంటాం. ఇది ఏంటి? సర్వీస్, ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫైర్ వాల్ అనేది ఒక UFW అనేది ఒక సర్వీస్. ఓకే, సో దీన్ని ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలంటే నేను ఇప్పుడు ఎట్లా చేయాలో చెప్తాను అనమాట. లైనెక్స్లో ఇంకొకటి రెడ్ హ్యాట్ అని ఉంది. రెడ్ హ్యాట్ కానీ ఇంకా వేరే ఏ లైనెక్స్ అయినా కానీ జనరల్గా 2 రకాల ఫైర్ వాల్స్ ఉంటాయి. ఒకదాన్ని ఏమంటే IP టేబుల్స్ అంటాం. మనం ఏమంటాం? IP టేబుల్స్. చాలా ఇంపార్టెంట్ IP టేబుల్ సర్వీస్ అనేది గుర్తుంచుకోవడం. ఇది ఓల్డ్ వర్షన్ అనమాట. ఇదేంటి? ఓల్డ్ వర్షన్. న్యూ వర్షన్ ఏంటంటే ఫైర్ వాల్ డి. ఈ డి అంటే ఏంటంటే, డి అంటే డేమన్. ఓకే, DAEMON. డి అంటే ఏంటి? డీమన్. ఇప్పుడు డీమన్ అనేది గ్రీక్ వర్డ్ యాక్చువల్లీ.
డీమన్ అంటే యాక్చువల్లీ గ్రీక్ వర్డ్, దాని మీనింగ్ ఏంటంటే సర్వీస్. ఓకే, సపోజ్ మన దగ్గర ఫైల్ లెట్స్ ఏ వెబ్ సర్వీస్ అనుకో, మనం దాన్ని ఏమని రాస్తామంటే HTTPD అని రాస్తాం. సపోజ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనుకోండి, FTPD అని రాస్తాం. డి అంటే FTP సర్వీస్, HTTP సర్వీస్, లెట్స్ ఏ మెయిల్ డి. ఓకే, సో ప్రతిదానికి తోకలా ఒకటి అంటే సఫిక్స్ అంటాం. జనరల్లీ సఫిక్స్ ఏం పెడతాం, డి అని పెడతాం. అంటే ఇది ఒక సర్వీస్. ఓకే, ఇది ఒక సర్వీస్. సో అలా రెడ్ హ్యాట్ లో ఏమేమి ఉంటాయి, ఐపీ టేబుల్స్, ఫైర్ వాల్ డి అనే 2 సర్వీసెస్ ఉంటాయి. ఉబంటు కూడా లైనెక్సే, కానీ దీంట్లో UFW అనే సపరేట్ ఫైర్ వాల్ ఉంది. మిగిలిన అన్ని లైనెక్స్ లో ఏముంటాయి అయితే ఐపీ టేబుల్స్ లేదంటే ఫైర్ వాల్ డి. ఓకే, ఇప్పుడు ఈ సర్వీసెస్ ని మనం ఎలా చూడాలి? సో చూడాలి అంటే ఏం చేస్తామంటే మనం ఒక కమాండ్ ఉన్నదన్నమాట. ఏం కమాండ్? సిస్టమ్ సిటిఎల్. ఓకే, ఏం చేస్తాము, స్టేటస్ అంటే చూడడం, అంటే ప్రజెంట్ అది స్టాప్ లో ఉందా, స్టార్ట్ లో ఉందా ఏంటి అనేది. ఇప్పుడు తర్వాత ఏ సర్వీస్ ఉంటే ఆ సర్వీస్ పేరు, లెట్స్ ఏ UFW అనే సర్వీస్ అనుకోండి, UFW అని రాస్తాం. లెట్స్ ఏ ఐపీ టేబుల్స్ అంటే ఇక్కడ ఏం రాస్తాము, ఐపీ టేబుల్స్ అని రాస్తాం. ఓకే, సో మనం స్టేటస్ చూస్తాము. ఎలా చూస్తాం చూద్దాం ఇప్పుడు సింపుల్ గా. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ UFW, మనం అదే చూద్దాం అనమాట. ఇప్పుడు ఇక్కడ కాదు, సారీ, ఫైర్ వాల్ దీంట్లో ఎలా చూస్తాము, టెర్మినల్ ఓపెన్ చేస్తాము. టెర్మినల్లో మనకి కనిపిస్తాయి అనమాట ఇక్కడ ఆప్షన్స్. రైట్, ఇప్పుడు రాస్తున్నాను. సిస్టమ్, కొంచెం స్లో ఉంది. ప్రెస్ అయిపోయినట్లు. ఓకే, ఏం చేస్తాం, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్, ఓకే, UFW అంటే ఏంటి, ఉబంటు ఫైర్ వాల్. ఇప్పుడు స్టేటస్ చెక్ చేయగానే ఏమని వచ్చింది, ఇది యాక్టివ్ అని వచ్చింది. ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి, యాక్టివ్, ఇన్యాక్టివ్, డిజేబుల్. ఓకే, ఇప్పుడు మనము ఇన్యాక్టివ్ అంటే డెడ్ అని కూడా అంటాం మనం. ఇప్పుడు ఇది యాక్టివ్ లో ఉంది కాబట్టి దీనికి రూల్స్ రాస్తే, అంటే మనం ఇప్పుడు రిమోట్ ఎనేబుల్ చేసాం కదా, దాని రూల్ ఇక్కడ రాయాలన్నమాట. లేదు అంటే దీన్ని స్టాప్ చేయాలి. స్టాప్ చేస్తే అన్ని దీనికి సంబంధించిన అన్ని స్టాప్ అయిపోతాయి. సో ఫస్ట్ మనం దీన్ని స్టాప్ ఎట్లా చేయాలనే చెక్ చేద్దాం. సింపుల్ గా ఫస్ట్ స్టాప్ చేయాలంటే స్టేటస్ ప్లేస్ లో స్టాప్ అని రాస్తాం అంతే. సిస్టమ్ సిటిఎల్ స్టాప్ UFW. మనం ఏంటంటే ఫస్ట్ అసలు రూల్స్ రాయడం మనకు తెలియదు కాబట్టి UFWకి మనం ఫస్ట్ దాన్ని స్టాప్ చేస్తున్నాం సర్వీస్. సో ఏంటంటే మనము ఫ్రీ అంటాం, అంటే గ్రిల్స్ తీసేస్తున్నాం. బేసికల్లీ తీసేస్తే ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. మనం స్టాప్ చేసేస్తున్నాం. చూడు, స్టాప్ అవగానే నాకు పాస్వర్డ్ అడుగుతుంది, నేను పాస్వర్డ్ ఇస్తాను. ఓకే, స్టాప్ అయిపోయింది. మళ్ళీ చెక్ చేస్తా స్టేటస్. చూడండి, స్టేటస్ అయినా స్టేటస్ చెక్ చేస్తే
చూడండి ఇన్యాక్టివ్ డెడ్ అని ఉంటుంది చూడండి ఇన్యాక్టివ్. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తా, సేమ్ ఇప్పుడు వచ్చేస్తా సింపుల్గా చూడండి నాకు డైరెక్ట్గా. అయినా రిఫ్యూజ్ వస్తుంది, ఎందుకు వస్తుంది? లెట్ మీ చెక్ ఐపీ కరెక్టేనా. ఐపీ వచ్చేసి 132 పర్ఫెక్ట్గానే ఉంది, కానీ 422 నాకు రావట్లేదు. రైట్, దీన్ని యాక్చువల్లీ నేను మొన్న ట్రబుల్ షూట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనకి ఎస్ఎస్హెచ్ ఉంది కదా, అసలు ఎస్ఎస్హెచ్ ఎక్కడ ఉంది అనేది చూద్దాం ఫస్ట్. సో దానికోసం నేనేం చేస్తాను, క్లియర్ చేస్తున్నా ఫస్ట్ ఇది. ఓకే, సో నేను ఫస్ట్ sudo -i అని చేస్తున్నాను. ఓకే, @net #master 2. ఓకే, లాగిన్ అని నాకు ఫుల్ ప్రివిలేజెస్ వచ్చినాయి. సో నేనేం చేస్తున్నాను, సింపుల్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఎస్ఎస్హెచ్ ఫైల్ ఎక్కడ ఉంది అని చూస్తున్నాను అనమాట. ఎస్ఎస్హెచ్ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే ఈటీసీలో, నేను చెప్పిన కదా ఏ సర్వీసెస్ అయినా ఈటీసీలో ఉంటాయి, ప్రతి ఒక్కటి ఈటీసీలో. అంటే మనం ఏం కాన్ఫిగర్ చేయాలన్నా ఈటీసీలోకి వెళ్ళాలి. సో నేను ఫస్ట్ cd/etc/లోకి వెళ్తా. ఓకే, ఎల్ఎస్ అని టైప్ చేస్తే నాకు లిస్ట్ మొత్తం వస్తాయి కదా, దాంట్లో ఎస్ ఎక్కడ ఉంది చూస్తున్నా. ఎస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఎస్ఎస్హెచ్ అని ఎక్కడ ఉందా చూడండి, ఇక్కడ ఉంది చూడండి ఎస్ఎస్హెచ్. సో ఇదేంటి ఫోల్డర్, సో నేను సిఫ్ ఫోల్డర్లోకి వెళ్తున్నా మళ్ళీ సిడి ఎస్ఎస్హెచ్. ఓకే, సో ఎస్ఎస్హెచ్ లోపలికి వెళ్ళినా మళ్ళీ ఎల్ఎస్ చేసినా దాని లోపల ఏమున్నాయని, దీంట్లో నాకు ఎస్ఎస్హెచ్ కాన్ఫిగ్ అని ఉంది. ఇక్కడ కాన్ఫిగ్ అనే ఒక ఫైల్ ఉంది చూడండి. సో నేను ఈ ఫైల్ని క్యాట్ చేయడానికి ట్రై చేస్తాను, క్యాట్ SSH_config. ఇది ఉంటే చేయగానే నాకు పెద్ద లిస్ట్ వస్తుంది. సో నేను పైకి వెళ్ళి మళ్ళీ చూస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయని. ఇక్కడ పోర్ట్ అనేది డిఫైన్ చేయలేరు ఇక్కడ. ఓకే, లిస్ట్ పోర్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ పోర్ట్ అనేది చూడండి హ్యాష్ లో ఉంది. ఓకే, ఇది నేను హ్యాష్ తీసేయాలి. ఓకే, ఇంకొకటి గేట్వే పోర్ట్స్ అని ఒకటి ఉంటుంది. పోస్ట్ ఇస్ పర్ఫెక్ట్ గానే ఉంది, పోర్ట్ పర్ఫెక్ట్ గానే ఉంది. ఇక్కడ గేట్వే అని ఇంకొకటి వస్తుంది. రైట్, సో నేను VIM then let me check sudo already is there. So systemctl status SSH could not be found. Okay, command ఉంది, చెక్ చేస్తాం.
service SSH status. ఇన్స్టాల్ లేదు అంటే నేను ఫస్ట్ systemctl start sshd లేదు. సో నాకు ఇందులో యాక్చువల్లీ SSH ఇన్స్టాల్ చేసింది లేదు అని చెప్తుంది. సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను, దీంట్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో దానికి ఏం చేయాలి, apt install open ssh hyphen client. Already installed. It's already installed. It's showing installed, but why it is not? SSH localhost showing again vim / etc sorry SSH underscore config. Okay, VIM not installed, so apt install VIM. I need VM, right? So that's why I'm installing VIM. ఒక్కొక్కసారి విఏఎం ఇన్స్టాల్ అయ్యి ఉండదు, సో మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్లో. సో నేను అదే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇలా యాప్ ఇన్స్టాల్ విఏఎం ఆప్షన్ వచ్చింది. సో ఇప్పుడు విఐఎం SSH అండర్స్కోర్ కాన్ఫిగ్. సో ఇక్కడ ఏంటి, మనకి కిందికి వస్తే ఈ పోర్ట్ 22 ఎనేబుల్లో లేదు, ఇది ఎనేబుల్ చేశాను. ఇంకేమన్నా ఎనేబుల్ చేయాలా చూసుకుంటున్నాను. ఇన్సర్ట్ ఎస్ పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్, ఇవి రెండు ఎనేబుల్ చేయాలి. ఒకటి పాస్వర్డ్ అథెంటికేషన్, ఇది బై డిఫాల్ట్ డిజేబుల్ ఉంది, కానీ ఇది మనం రెండు ఎనేబుల్ చేయాలి. తర్వాత సేవ్ చేశాను. ఓకే, తర్వాత నేను లోకల్ హోస్ట్ ట్రై చేస్తాను. స్టిల్ షోయింగ్ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ఆల్. చాలా ఉన్నాయి. It is not working. So I'll do one thing.
apt install SSH. Okay. Open SSH is different from SSH. Algorithm systemctl status SSH. ఎస్ ఓకే. ఒక చిన్న ఇష్యూ జరిగింది ఏంటంటే లెట్ మీ చెక్. ఇప్పుడు ఓపెన్ అవుతుందో లేదు చెక్ చేద్దాం. ఇప్పుడు రావాలి ఐ హోప్. ఎస్, దాంట్లో యాక్చువల్లీ ఇన్స్టాల్ అయ్యి లేకుండే @net hash master ub2. ఒకసారి లాగిన్ అయిన తర్వాత చెప్తాను. ఎస్, లాగిన్. రైట్, సింపుల్. నేను ఒక చిన్న మిస్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము SSH అనే సర్వీస్ అనేది దాంట్లో ఎనేబుల్ చేసాం కానీ ఇన్స్టాల్ అవ్వలేదు అది. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేశానంటే apt install SSH. సో నేను దీన్ని ఇన్స్టాల్ చేసిన ఫస్ట్. ఓకే, సాహితి నీ మిషన్లో apt install SSH అని ఫస్ట్ sudo -i అని చేసి sudo space -i అని టైప్ చేసిన తర్వాత నువ్వు రూట్ లాగిన్లోకి వస్తావు కదా, అప్పుడు apt install SSH అనేది ఇన్స్టాల్ చేయి ఫస్ట్. తర్వాత UFW ఆఫ్ చేయి, అంటే ఫైర్ వాల్ ఆఫ్ చేయి. ఎలా చేస్తావు? systemctl stop UFW ఇవి రెండు కమాండ్స్ రన్ చేయు. తర్వాత నువ్వు బయటకు వచ్చి యాక్టివేట్ చేయి, యాక్సెస్ చేయు. యాక్సెస్ అయిపోతుంది. చూడు, నాది అయిపోయింది, నేను యాక్సెస్ అయిపోయినా కూడా సింపుల్గా. సో ట్రబుల్ షూటింగ్ ఏంటంటే నేను యాక్చువల్లీ ఓపెన్ ఎస్ఎస్హెచ్ అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి, కానీ ఓపెన్ ఎస్ఎస్హెచ్ కాదు, ఇన్స్టాల్ చేయాల్సింది నేను SSH. నేను ఓపెన్ SSH అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కానీ అది వర్క్ చేయట్లేదు. దాని ప్లేస్లో SSH అనేది కొత్త వర్షన్ అనమాట. నేను చిన్నది ఇది అప్ టు 20.04 అనే ఉబంటు వర్షన్ వరకు పనిచేసింది. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఇది 22.04 అండ్ 23.04లో ఇది వర్క్ చేస్తుంది. ట్రై చేయి. ఓకే, దీని తర్వాత సో ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. దీంట్లో ఇంత ముందంతా ట్రబుల్ షూట్ చేసిన నేను, అంటే ప్రాబ్లం ఏంటి అనేది నేను చెక్ చేస్తాను అనమాట. ఏం లేదు, ట్రబుల్ షూట్ ఎట్లా చేయాలి అంటే SSH అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా రిఫ్యూజ్ వచ్చింది అనుకో, ఇలాగా ఇప్పుడు ఇలా పైన ఇట్లా రిఫ్యూజ్ వచ్చిందని దాని మీనింగ్ ఏంటంటే SSH కనెక్ట్ అవ్వట్లేదు, అంటే అక్కడ పోర్ట్ అనేది ఎనేబుల్లో లేదని. సో పోర్ట్ అనేది ఎనేబుల్లో లేదు అంటే ఏంటంటే అయితే సర్వీస్ ఉందా లేదా అని చెక్ చేసిన ఫస్ట్. నేను బాగా అబ్జర్వ్ చేయలేదు, నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే దాంట్లో సర్వీసే లేదని అర్థమైంది. ఇప్పుడు నేను పైనకి వెళ్తే నాకు కరెక్ట్ తెలుస్తుంది, ఇంకా కావాలని నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, systemctl స్టేటస్ SSH అని కొడితే ఫస్ట్ దీనికి ముందు నాకు రాలేదు, అసలు అవైలబుల్ లేదని చెప్పింది. చూపిస్తానా అండి? ఇదిగోండి, systemctl స్టేటస్ SSH అని కొడితే SSH సర్వీస్ కుడ్ నాట్ ఫౌండ్. మళ్ళీ ట్రై చేశాను, రెండోసారి కూడా ట్రై చేశాను, మళ్ళీ రాలేదు. నేను స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే కూడా స్టార్ట్ అవ్వలేదు చూడండి, ఎందుకంటే అసలు అలాంటి సర్వీస్ అనేది లేదని చెప్పింది. అప్పుడు నేను ఓపెన్ SSH ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశాను చూడండి, ఓపెన్ SSH అంటే అది ఆల్రెడీ ఉంది కానీ అది పని చేయట్లేదని ఆల్రెడీ చెప్పింది. సో దాన్ని నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, కిందికి వస్తే నేను ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. ఏంటి? SSH అనే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన. ఇక్కడ ఇది ఉంటుంది, apt install SSH అని.
ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఇన్స్టాల్ అయిపోయింది. వై అని అడిగింది, ఎస్ కొట్టిన. ఇక్కడ వై అని ఇన్స్టాల్ చేయాలా అని అడిగింది, వుడ్ యు లైక్ టు కంటిన్యూ, ఎస్ అని కొట్టిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోతే ఆ తర్వాత ఏంటంటే నేను ఏం చేయలేదు, యూఎఫ్డబ్ల్యూ ఫస్టే ఆఫ్ చేసి ఉంచిన కాబట్టి నేను డైరెక్ట్గా బయటకు వచ్చి ఎస్ఎస్హెచ్ లాగిన్ చేయడానికి ట్రై చేశాను. ఎస్ఎస్హెచ్ లాగిన్ చేయడానికి రాగానే వచ్చేసింది. నీకు వచ్చిందా? ఇన్స్టాల్ చేసావా సాయితే? సరే, ఎనీవే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి ఎస్ఎస్హెచ్ని. సో ప్రొసీజర్ ఏం నోట్ చేసినా కదా, ఫస్ట్ ఎస్ఎస్హెచ్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఫైర్ వాల్ ఆఫ్ చేయాలి, తర్వాత నువ్వు బయట విండోస్ మిషన్లోకి వచ్చి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాంట్లో ఎస్ఎస్హెచ్, నీ యూజర్ నేమ్ అయితే యూజర్ నేమ్ @ IP అడ్రస్ ఆఫ్ యువర్ లైనెక్స్ మిషన్, అది ఉబంటు మిషన్, ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టగానే నీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ లేదంటే చాలా అడుగుతుంది. అక్కడ నీకు ఏమన్నా అడుగుతుంది అంటే ఇలా అడుగుతుంది, ఏది సారీ ఇలా అడుగుతుంది, వుడ్ యు లైక్ టు పర్మనెంట్లీ యాడెడ్. ఇక్కడ ఇలా వస్తాయి, ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ, ఎస్ నో ఫింగర్ ప్రింట్ అని వస్తే ఎస్ అని కొట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ ఏదైనా కానీ నువ్వు కనెక్ట్ అవుతే అప్పుడు ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్ నో కంటిన్యూ అంటే ఎస్ అని కొట్టేస్తే నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ కొట్టేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇదైతే మనము, నీ వాయిస్ కట్ అవుతుంది సాహితి. SSH నీ వాయిస్ కట్ అవుతుంది. వినపడుతుంది? కట్ అవుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకటి చేద్దాం. ఈ రోజుకి ఒకటే నేర్చుకుందాం, ఎక్కువ వద్దు, ఎందుకంటే మనం ట్రబుల్ షూట్ చేసాం కాబట్టి. సో ఈరోజు మనము విండోస్ నుంచి లైనెక్స్లో ఏదన్నా కాపీ చేయాలి అంటే ఎలా చేయాలి. ఎస్ఎస్హెచ్ ఫోల్డర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు డైరెక్ట్గా నీ మిషన్లో ఎక్కడి నుంచి ఉన్నా కానీ యాప్ ఇన్స్టాల్ అని కొట్టేస్తే ఏం పర్లేదు. నాట్ మ్యాండేటరీ టు గో ఎస్ఎస్హెచ్ ఫోల్డర్. ఓకే, నువ్వు టిల్డాలో, నువ్వు హోమ్ ఫోల్డర్లోనే ఉండు, నీ యూజర్ యొక్క హోమ్ ఫోల్డర్లోనే ఉండు. ఆ హోమ్ ఫోల్డర్లో ఉండి కూడా నువ్వు యాప్ ఇన్స్టాల్ అని కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఎక్కడైనా ఉండి నువ్వు అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే ఓకే, ఈరోజు ఏం చేద్దామంటే సింపుల్గా, నా దగ్గర ఒక డాటా ఉంది చూడండి. నా దగ్గర ఇది ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది. ఈ ఫైల్ని నేను లైనెక్స్లో ఇక్కడ పెట్టాలనుకుంటా. ఎక్కడ? నా డెస్క్టాప్ మీద ఉంచుకోవాలనుకుంటున్నా. ఇక్కడ రావాలనుకుంటున్నా. సో మనకి ఇక డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వస్తుందా, కాపీ పేస్ట్ చేస్తే అవుతుందా చూడండి. కాదు, యాక్చువల్లీ ట్రై చేయండి ఇంకా కావాలంటే. చూడండి, ఆప్షన్ పేస్ట్ రావట్లేదు. సో మనకు డైరెక్ట్గా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కానీ ఇక్కడ అయిపోతుంది, కానీ జనరల్గా అవ్వదు. ఓకే, స్టిల్ చూద్దాం అవుతుందా. అవ్వట్లేదు. ఇది ఎక్కడో ఇంకో డాక్యుమెంట్లు వస్తుంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేయడానికి ట్రై చేస్తే అవ్వట్లేదు చూడండి. ఇది నాకు బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది, కానీ ఇక్కడ రమ్మంటే వస్తలేదు. నాకు ఈ ఫైలు ఇక్కడికి కావాలి. ఏం చేయాలి? సో ఎక్కడైతే ఉన్నామో ఫస్ట్ అక్కడి వరకు మనము కమాండ్ ప్రాంప్ట్ని తీసుకెళ్ళాలి. సో నేను ఎక్కడ ఉన్నాను? ఫస్ట్ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. CMD
ఓకే, నేను ఫిన్మ్యాన్ ఒక డెస్క్టాప్లో ఉన్నా కదా, నేను డెస్క్టాప్కి వెళ్తున్నాను. సిడి డెస్క్టాప్, లెట్స్ సే డెస్క్టాప్. ఓకే, నేను డెస్క్టాప్లో ఉన్నా. ఇప్పుడు డైరెక్టరీ అని కొడితే నాకు ఏమొస్తుంది? ఇక్కడ నాకు టెక్స్ట్ ఫైల్ వచ్చింది చూడండి, న్యూ టెక్స్ట్ ఫైల్ డాక్యుమెంట్ ఉందా. నేను ఈ ఫైల్ని ఇక్కడికి పంపించాలనుకుంటున్నా, యూబంటు యొక్క ఫిన్మ్యాన్ యూజర్ యొక్క డెస్క్టాప్ మీద పంపించాలనుకుంటున్నా. ఇప్పుడు ఎలా పంపిస్తా చూడండి, దీనికి ఒక కమాండ్ ఉంది, దాన్నే మనం ఏమంటాము, కాపీ, ఎస్సిపి అంటాం. ఎస్సిపి ఏమంటాం మనం? ఎస్సిపి. ఎస్సిపి అంటే సెక్యూర్ కాపీ. ఎక్కడ నుంచి? విండోస్ నుంచి నేను లైనెక్స్ లోకి కాపీ చేసిన. ఇది లైనెక్స్ లో ఉండి కూడా చేయొచ్చు, ఒక లైనెక్స్ నుంచి ఇంకో లైనెక్స్ కి, లేదంటే ఒక విండోస్ నుంచి లైనెక్స్ కి చేయొచ్చు, ఒక లైనెక్స్ నుంచి ఇంకో లైనెక్స్ కి కూడా చేయొచ్చు. ఎలా చేస్తాము? ఎస్సిపి అనే కమాండ్ యూస్ చేసి చేస్తాము. ఇప్పుడు ఏ ఫైల్ పంపించాలనుకుంటున్నా? లెట్స్ సే న్యూ టెక్స్ట్ ఫైల్ ని పంపించాలనుకుంటున్నా. ఇదేనా? న్యూ టెక్స్ట్ ఫైల్ డాక్యుమెంట్ ని పంపిస్తున్నా. ఎట్లా? నేను ఏం చేశాను, ఫస్ట్ ఎస్సిపి అని క్లిక్ చేసి ఎస్సిపి అని రాసి ఏ ఫైల్ ని పంపించాలో ఆ ఫైల్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటున్నా. ఓకే, సింపుల్ గా ఎన్ అని కొట్టి ట్యాబ్ కొట్టినా అది ఆటోమేటిక్గా వచ్చేసి, ఎందుకంటే అది ఒకటే పేరు ఉంది, అది న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడికి పంపించాలనుకుంటున్నా? ఫిన్మ్యాన్ యూజర్ దగ్గర పంపించాలనుకున్నా కదా. ఫస్ట్ ఏ యూజర్ దగ్గర పంపించాలన్నా? ఫిన్మ్యాన్. నా యూజర్ పేరు ఏంటి? ఫిన్మ్యాన్. ఓకే, @ అంతే కదా, మనం @ అని ఏ మిషన్ నాది? ఈఐపి. ఈఐపి ఏంటి? 192.168.19.132. ఓకే, ఇప్పుడు ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలి? ఫిన్మ్యాన్ యొక్క హోమ్ ఫోల్డర్లో డెస్క్టాప్లోకి వెళ్ళాలి. సో నేను ఎక్కడైనా కొలన్ ఇచ్చేసి, ఫిన్మ్యాన్ యొక్క హోమ్ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? టిల్డా లొకేషన్ ఆఫ్ ఫిన్మ్యాన్ ఎవరు చెప్తారు? ఇప్పుడు ఫిన్మ్యాన్ అనే యూజర్ ఉంటే దాని యొక్క టిల్డా వాల్యూ ఏంటి? మర్చిపోయినరా? /home/finn-man. అవును కదా, ఎందుకంటే ఫిన్మ్యాన్ అనే యూజర్ యొక్క టిల్డా అనేది వచ్చేసి రూట్ యొక్క టిల్డా వాల్యూ ఏంటిదండి? డైరెక్ట్ /root. ఓకే, సాహితీ గుర్తుకొస్తుందా? Yeah, sir. ఓకే, వెరీ నైస్. బద్రి ఐడియా వస్తుందా? yes, sir. ఓకే, వెరీ నైస్. సో మనం ఎక్కడ పంపించాలనుకుంటున్నాం? ఫిన్మ్యాన్ యొక్క డెస్క్టాప్ లోకి పంపించాలనుకుంటున్నాం. డెస్క్టాప్ మీదకి వెళ్ళాను. సో మనం ఎక్కడ రాసి ఫిన్మ్యాన్ వరకు వెళ్ళాం, ఇక్కడ డెస్క్టాప్ అని రాయాలి కదా, డెస్క్టాప్ రాస్తున్నా. డెస్క్టాప్ లో డి క్యాపిటల్ ఉంటుంది ఆల్వేస్, డెస్క్టాప్. ఓకే, డెస్క్టాప్ కి పంపించాలనుకున్నాం. ఇప్పుడు నేను ఎంటర్ కొడతా సింపుల్ గా. ఇదేమడుతుంది? పాస్వర్డ్ అడుగుతుంది నాకు డైరెక్ట్ గా. ఇప్పుడు చూడండి, అంటే ఫస్ట్ అది చెక్ చేసుకుంటుంది నేను పంపించగలుగుతున్నా లేదా అని. సో తర్వాత నాకు పాస్వర్డ్ అడుగుతుంది. 132 ఏనా? I hope there is a confusion. సారీ, ఇక్కడ 19 వేసాను. సారీ, ఇది 19 కాదు, 1. ఓకే, సో ఇక్కడ నేను 19 వేసాను, 1 వెళ్ళాలి. ఓకే, 192.168.132. ఎక్కడ పంపిస్తున్నా? నేను ఏ ఫైల్ అయితే పంపించాలనుకుంటున్నానో ఆ ఫైల్ని ఏ యూజర్ ఉంది నీకు, ఏ యూజర్లోకి పంపించాలి. లెట్స్ ఫిన్మ్యాన్ అనే యూజర్ నువ్వు వాడుతున్నావు. ఫిన్మ్యాన్ అనే యూజర్ వేసాను, ఏ ఐపీ వేసావో ఆ ఐపీ ఎక్కడికి పంపించాలనుకుంటున్నావు. జనరల్లీ మనం డెస్క్టాప్కి పంపిస్తాం. సో ఏ యూజర్ యొక్క, నువ్వు ఫిన్మ్యాన్ కూడా పంపించచ్చు డైరెక్ట్గా కావాలంటే. ఓన్లీ హోమ్ ఫిన్మ్యాన్ కూడా ఒక ఫోల్డర్ ఉంటుంది కదా, ఆ ఫిన్మ్యాన్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే డెస్క్టాప్ ఇసుకొని డెస్క్టాప్ మీదకి వస్తుంది. నాకు డెస్క్టాప్ మీదకి కావాలి అని చెప్పేసి స్పెషల్గా నేను ఇక్కడికే కావాలి, ఇక్కడే కావాలని చెప్పి నేను స్పెషల్గా తీస్తున్నా. లేదంటే నేను ఇక్కడ ఈ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఇక్కడికి, అంటే ఈ హోమ్ అంటే అదే కదా, ఇది హోమ్ అంటే ఎవరిది? ఫిన్మ్యాన్ హోమ్. ఓకే, సో నేను ఇప్పుడు ఎంటర్ కొట్టగానే పాస్వర్డ్ అది చూడండి. పాస్వర్డ్ ఏంటి నాది? నెట్ మాస్టర్
UB2 ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టగానే చూడండి 100% అని వచ్చింది. 100% అంటే అప్లోడ్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు నేను ఈ ఫైల్ని చూడాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిందా, కింద వచ్చేసింది ఆల్రెడీ న్యూ టెక్స్ట్ ఫైల్. అలానే మీరు ఏదైనా పంపించచ్చు, ఇక్కడికి ఎక్కడికైనా పంపించచ్చు. /home స్లాష్లో కూడా పంపించచ్చు, రూట్లోకి. మీకు అన్ని పవర్స్ ఉంటే అక్కడ కూడా పంపించచ్చు. ఎక్కడ లెట్సే ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, ఇంకొక ఫైల్. లెట్సే నేను ఒక జిప్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా, దీనికి ఒక పేరు పెడుతున్నా విష్ణు ఫైల్ అప్లోడ్. ఓకే, ఇది పంపించాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇదంతా తీసేస్తాను. SCP ఏది పంపించాలనుకున్నా, విష్ణు కదా, విష్ణు ఫైల్ అప్లోడ్ ఇదే కదా మొత్తం, దీని పేరు ఇదే కదా, విష్ణు ఫైల్ అప్లోడ్ .zip. ఎక్కడ పంపించాలనుకుంటున్నాను, ఫిన్మ్యాన్ అనే యూజర్లో. ఏ మిషన్ యొక్క ఫిన్మ్యాన్ యూజరు, నా మిషన్ యొక్క IP 1.132. ఇప్పుడు నేను ఎక్కడికి పంపించాలనుకుంటున్నాను, ఓన్లీ /homeలోకి పంపించాలనుకుంటున్నాను, /homeలోకి. ఓకే, ఎంటర్ కొట్టాను, పాస్వర్డ్ అడుగుతుంది, ఇచ్చేస్తాను. అది సపోజ్ నా దగ్గర పవర్స్ లేవంటే చెప్పేస్తుంది, యూ డోంట్ హ్యావ్ రైట్స్ అని. పర్మిషన్ డినైడ్, నీకు రైట్స్ లేవు, ఈ కేసులో మనం ఎలా పంపించాలి, రూట్ అనే యూజర్ నుంచి కూడా పంపించచ్చు. ఇప్పుడు మన రూట్ ఎవరు, ఫిన్మ్యానే రూట్, ఫిన్మ్యాన్ పాస్వర్డే రూట్ ఫైల్. ఎందుకంటే నా ఫస్ట్ యూజర్ ఇదే కదా, ఏదైతే ఫస్ట్ యూజర్ ఉంటుందో వాళ్ళకే రూట్ పవర్స్ కూడా ఉంటాయి. నేను రూట్ అని కొట్టాను, ఎంటర్ కొట్టాను. ఇప్పుడు రూట్ పాస్వర్డ్ ఏంటి, సేమ్ నాది అదే పాస్వర్డ్. పర్మిషన్ డినైడ్ అంటే నా పాస్వర్డ్ ఏది ఇంకేదో ఉంది. ఎనీవే నా పాస్వర్డ్ మర్చిపోయాను రూట్ యూజర్ది. జనరల్లీ నేను ఏదైతే ఇచ్చానో అదే, కానీ అది తీసుకోవట్లేదు, దాంట్లో నేను మర్చిపోయి ఉంటాను. ఓకే, నో వరీస్. కానీ ఈ రూట్ ప్లేస్లో సపోజ్ ఫిన్మ్యాన్ అని ఇచ్చాను అనుకోండి, పాస్వర్డ్ తీసుకున్నా కానీ డినైడ్ అని వస్తుంది. చూడండి, డినైడ్. ఎందుకంటే నాకు హోమ్లో పెట్టేంత అంత పర్మిషన్స్ లేవు. కానీ నేను హోమ్లో కాకుండా హోమ్లో ఫిన్మ్యాన్ ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫిన్మ్యాన్ ఫోల్డర్ ఎవరిది, ఫిన్మ్యాన్ అనే యూజర్ది. సో నేను ఈసారి ఏం చేస్తాను, ఫిన్మ్యాన్ అనే యూజర్లో పెట్టడానికి ట్రై చేస్తాను, ఫిన్మ్యాన్. ఓకే, నెట్ హ్యాష్ మాస్టర్ UB2. ఓకే, అప్లోడ్ అయిపోయింది. చూడండి, అప్లోడ్ అవ్వగానే 100% అని వస్తుంది. మనం మళ్ళీ చెక్ చేద్దాం ఉన్నదా లేదా అని. మళ్ళీ చూడండి వచ్చేసింది. ఎక్కడ, హోమ్లో. ఎవరి హోము, ఫిన్మ్యాన్ అనే యూజర్ హోమ్. ఎందుకంటే ఇది ఫిన్మ్యాన్దే కాబట్టి. ఓకే, ఇది ఎవరిది, ఫిన్మ్యాన్. ఇప్పుడు నేను లాగిన్ చేసా కానీ ఎవరిది వచ్చింది, ఫిన్మ్యాన్ అని వచ్చిందా, రైట్. సో ఇదన్నమాట. ఇప్పుడు నేను లాగిన్ చేయగానే ఎవరు యూజర్, ఫిన్మ్యాన్ యొక్క హోము ఇదన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ స్లాష్ అని కొడితే తెలుస్తుంది, /home. ఎంత స్లాష్ కొట్టి ఎంటర్ కొడితే ఇక్కడ హోమ్ అనే ఫోల్డర్లోకి వెళ్తే, ఇక్కడ ఫిన్మ్యాన్ అనిలోకి వెళ్తే మళ్ళీ హోమ్ అనే వస్తుంది. ఓకే, సో ఇది ఫిన్మ్యాన్ యొక్క హోమ్ ఫోల్డర్, దాంట్లో నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి సో మనం ఏం చేసామంటే ఈరోజు ఒకటే సింపుల్ పాస్వర్డ్, అంటే 2 విషయాలు నేర్చుకున్నానులే, SSH ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అది అని. కానీ మేజర్గా మనం ఏం నేర్చుకున్నామంటే ఈరోజు ఒక ఫైల్ని ఎట్లా అప్లోడ్ చేయాలి. ఎట్లా అప్లోడ్ చేసాము, ఫస్ట్ మనం SCP అనే కమాండ్ నేర్చుకున్నాం. ఏ కమాండ్, SCP అనే కమాండ్. SCP అనే కమాండ్ చాలా సార్లు మీకు యూజ్ అవుతుంది. మీరు ఫైల్ అప్లోడ్ చేయాలంటే రియల్ టైంలో మీకు అప్లోడ్ చేయడానికి మీకు ఏ టూల్స్ ఉండవు అనమాట. అంటే జనరల్లీ మనము WinSCP లేదంటే సమ్ ఫైల్ జిల్లా అనే టూల్స్ యూజ్ చేస్తాము డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి. విండోస్ నుంచి వేరే దాంట్లోకి, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో చేయడానికి మనం టూల్స్ యూజ్ చేస్తాం. కానీ మన దగ్గర టూల్స్ లేనప్పుడు ఈ కమాండ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు చాలా ప్లేస్లో ఈ కమాండ్ యూజ్ అవుతుంది. ప్రతిసారి మీకు లైనెక్స్లోకి వెళ్ళడానికి మీ దగ్గర టూల్స్ ఏమి ఉండవు, అప్పుడు మీరు ఇది యూజ్ చేస్తారనమాట. SCP ఏ ఫైల్ అప్లోడ్ చేయాలో ఆ ఫైల్ పేరు, మీకు యూజర్ నేమ్, ఏ మిషన్ పేరు, మిషన్ IP తెలుసు కదా, అండ్ వాళ్ళ యూజర్ యొక్క జనరల్లీ హోము ఫిన్మ్యాన్. ఇది సపోజ్ సాహితి ఉంది అనుకో, హోము సాహితి. అనిల్ ఉంది అనుకో, అనిల్ హోము అనిల్. సపోజ్ సంయుక్త ఉంది అనుకోండి, /home సంయుక్త. అట్లా అందులో వేసేసాం అనుకోండి, మనము
ఏం లేదు, జస్ట్ ఆ మిషన్లోకి వెళ్ళడము, ఎస్ఎస్హెచ్ చేయడం, ఎస్ఎస్హెచ్ ఫిన్మ్యాన్ @192.168.1.132 లాగిన్ అవ్వగానే ఇప్పుడు ఎల్ఎస్ కొట్టగానే నాకు అక్కడ ఫైల్ కనబడుతుంది చూడండి. ఎందుకంటే మనము టిల్డాలో ఉన్నాం కదా, మన ఈజీ లొకేషన్ అన్నమాట టిల్డా లొకేషన్. సో మనం టిల్డా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, టిల్డా పాయింట్ ఏ యూజర్ యొక్క టిల్డా పాయింట్ అయితే ఆ యూజర్ యొక్క. జనరల్గా అది కాకుండా ఈటీస్లో వేయాలనుకుంటే /ETCని వేయచ్చు, రూట్లో వేయాలనుకుంటే /లో వేయచ్చు, /రూట్లో వేయచ్చు. పర్మిషన్ ఉంటేనే వెళ్తుంది. సపోజ్ నేను రూట్లో వేయాలనుకుంటున్నాను, సపోజ్ ఇది ఎగ్జిట్ అయినా ఈసారి నేను డైరెక్ట్ /లో మెయిన్ ఫోల్డర్లో వేయాలనుకుంటున్నాను. /లో ఇక్కడ వేయాలనుకుంటున్నా, / ఫోల్డర్ తెలుసు కదా, / కిందనే ఈ అన్నీ వస్తాయి మిగిలిన ఫోల్డర్. నేను ఇక్కడ వేయాలనుకుంటున్నా. ఛాన్స్ ఇస్తుంది నీకు, కానీ నీకు ఛాన్స్ అయితే చూపిస్తుంది, కానీ ఎంటర్ కొట్టగానే పర్మిషన్ డినైడ్. ఎందుకంటే బీయింగ్ ఏ ఫిన్ మ్యాన్ నీకు ఆ పర్మిషన్ లేదు. బీయింగ్ ఏ రూట్ నీకు ఆ పర్మిషన్ ఉంటుంది, కానీ నీకు ఫిన్ మ్యాన్ని రూట్లోకి ఎలా మార్చాలనేది అది మళ్ళీ నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకే, అంటే మనం ఫిన్ మ్యాన్కే రూట్ పర్మిషన్స్ వెళ్ళాలి, దాన్ని మనం సుడోవర్స్ గ్రూప్లోకి మార్చడం అంటాం. ఏమంటాం? సుడోవర్స్ గ్రూప్లోకి. ఓకే, సో అది నేను నెక్స్ట్ సెషన్లో మండే చెప్తాను. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కొన్ని ఇంకొక 5-10 కమాండ్స్ నేర్చుకున్న తర్వాత మనం ఈ కమాండ్స్ని యూజ్ చేసుకొనే దీంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడము, అంటే కొత్త సర్వీసెస్ ఇన్స్టాల్ చేయడము, అప్లోడ్ చేయడము అలాంటివి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, దీన్ని ఏమంటాం మనం, దీని ఫేస్ కలర్స్ చేంజ్ చేయడము, ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ ఇవి. అంటే మీకు ఆఫీస్లో ఇవే వర్క్స్ వస్తాయి, రియల్ టైమ్ సినారియోస్, అందుకోసం అని. ఓకే, సో ఈరోజు నాకు కాపీ చేసిన ప్రతి ఒక్కరు ఒక ఫైల్ని మీ లైనెక్స్ మిషన్స్లోకి అప్లోడ్ చేసి దాని స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది డే. ఓకే, బాయ్.